నేడుదిన వాక్య ధ్యానం కొరకు 71వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడండి. మమ్మలను మీరు ఆత్మలో బలపరిచి మీ కొరకు జీవించు వారమగునట్లుగా దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు గారు ప్రభువు సన్నిధిలో తాను ప్రార్థన చేస్తూ తాను పలికినటువంటి మాటల్లో ఒక సంగతిని నేడు ఇక్కడ మనం చదివి ఉన్నాం. అతను అంటున్నారు కదా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. నిరీక్షణాస్పదము అని అనగా దేవుడే నా ఆశ అని అర్థం. నిజమే, మానవ జీవితంలో వేటి యందు మనం ఆశ కలిగి ఉన్నా మనము మోసపోవచ్చేమో, కానీ దేవుడు మన నిరీక్షణాస్పదమై ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన మనకు మేలు చేస్తారు. ఈ విషయాలను గురించి 71వ కీర్తన 4వ చరణంలో, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయవారి పట్టులో నుండి, బలాత్కారం పట్టులో నుండి నన్ను విడిపింపుము అని చెప్పి ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. నిజమే, అనుదినం మన జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నెన్నో శ్రమలు, సమస్యలు మన మధ్యకు వస్తూ ఉంటాయి. అయితే ప్రభువునందు నిరీక్షణ కలిగినటువంటి మనలను ఆయన ఎంతమాత్రం కూడా విడిచిపెట్టని దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. అబ్రహాము జీవితంలో తాను దేవుని పట్ల శ్రద్ధను, భయభక్తులను, విశ్వాసాన్ని, ప్రేమను అతడు పరిశోధింపబడుతున్నటువంటి సందర్భంలో ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువారు తనకొక్కడై ఉన్నటువంటి కుమారుడైన ఇస్సాకును తనకు దహన బలిగా ఇమ్మని కోరినప్పుడు అతడు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడో లేక తన కుమారుని పట్ల ఆశ కలిగి ఉన్నాడో మనం క్రింది వచనాల్లో చూస్తే, అతడు దేవుని మాటనే విని తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వటానికి అతడు వెళ్ళిపోయినటువంటి విషయాలను మనం గమనించగలం. గనుకనే ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము కుమారుడు అడుగుతున్నాడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చినటువంటి సమాధానం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పి తన కుమారునితో చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, పరిపూర్ణంగా దేవుడే ఏదైనా చేస్తాడు అనేటటువంటి ఆశతో అబ్రహాము ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఆ తర్వాత అతడు తన చెయ్యి చాపి తన కుమారుని బలివ్వటానికి అక్కడ ఉన్నటువంటి పీఠమును ఏర్పరిచి దాని మీద కట్టెలు ఉంచి తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని మాట్లాడినప్పుడు ఆ దూత పలికిన మాట ఏంటంటే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు ఈ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని చెప్పి పలికి, ఆ తర్వాత అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున అతను కనబడినప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాను. ఆ స్థలమునకు అబ్రహాము యెహోవా ఈరే అని చెప్పుటను మనం గమనించగలం. అర్థం ఏంటంటే, యెహోవాయే చూచుకొనును. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక శ్రమలు, సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎంతమాత్రం కూడా అవిశ్వాసం చెందక ప్రతి విషయాన్ని ప్రభువే చూసుకుంటారు అనేటటువంటి దేవుని పట్ల ఆశను మనం కలిగి ఉండటం అది ఎంతో ఆశీర్వాదకరం. మరొక భక్తుని జీవితాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకి కనిపెట్టుచున్నాను అని మాట పలుకుటను గమనించగలం. నిజమే, యోబు గారు అనుభవించినటువంటి బాధను గూర్చి మనం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చదువుతాం. అంత బాధను, వేదన అతడు అనుభవించుచున్నప్పటికీ
అతడు కూడా దేవుని యందు ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అలానే 19వ అధ్యాయము 25వ వచనంలో యోబు గారు అంటారు, నా విమోచకుడు సజీవుడు. నిజమే, దేవుని పట్ల ఆశ కలిగినటువంటి యోబు అంటున్నారు, తనను ఆ బాధల్లో నుండి విమోచించేటటువంటి దేవుడు సజీవుడు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేయటను మనం గమనించగలం. అదే రీతిగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనంలో, నాకు బలము ఉడిగని అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశ లేవనుకొంటిని. 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అని ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్న మనం గమనించగలం. నిజమే, తన జీవితమందు దేవుని సేవా పరిచర్య కొరకు ఎంతో వేదన, బాధను, కష్టమును అతడు అనుభవించినప్పటికీ ఇక ఎంతమాత్రం ఏ విషయానికి తన జీవితమందు ఆశే లేదనుకున్న భక్తుడు దేవుని కృపను, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ఆశనుకు ఒక అద్భుతమైనటువంటి మార్గం దొరికింది. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో తనకున్నటువంటి బాధ అంతటి నుంచి కూడా విడిపించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు ఏ ఏ విషయాలను బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారో, ఆధారపడుతున్నారో, దేనిపై ఆశ పెట్టుకుని ఒకవేళ మీరు మోసపోయిన వారుగా ఉన్నారో, ఈ దినం మనం ముఖ్యంగా దేవుణ్ణి ఆశించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు వేటిని ఆశించవలెనో వేటిని ఆశించకూడదో తగిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. అయితే దేవుని యందు ఆశ కలిగినటువంటి వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పటి వరకు అనేక విషయాల ద్వారా మనం విన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేసిన మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు ఎందరైతే నిరీక్షిస్తారో వారు సిగ్గుపరచబడరు, మోసపోయేవారుగా ఉండరు, అవమానపరచబడరు. నిశ్చయముగా వారు ఎంతో బాధను, కష్టమును అనుభవించిన గొప్ప ఘనతను, మహిమను పొందేవారుగా ఉంటారు. ఇటు దీవెనలకు నాడు భక్తులు ఏ విధముగా పాలేవారయ్యారో ఈ కాలమందు ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు కూడా పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మకు కావలసినటువంటి శక్తిని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, పలు సమస్యల్లో వేదనలో ఉన్న వారిని దర్శించి ఆదరించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొంది మీళ్ళు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.